గృహస్థ ధర్మానికి సంబంధించినంత వరకు నిండైనటువంటి ప్రసిద్ధి కలగడం దేని వలన జరిగిందో ఆ ప్రశస్తమైన వాక్యములు నాకు చెప్పవలసినది అని చెప్పి ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి పితృదేవతలకు తర్పణ చెయ్యాలి, తన శక్తి మేరకు దానం చేస్తూ ఉండాలి. అట్లాగే ఇంటికొచ్చినటువంటి బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెడుతూ ఉండాలి. మిత్రులను చుట్టాలను అతిథులను గురువులను అన్నం పెట్టి తృప్తిపరచాలి. తదనంతరం మిగిలినటువంటి పశుపక్ష్యాదులు ఉంటాయి, అవన్నీ కూడా గృహస్థు మీద ఆధారపడి ఉంటాయి. నిజానికి ఒక్కొక్కసారి అవి మహోపకారం చేస్తాయి గృహస్థుకి. మనం పెట్టామా పెట్టలేదా, కొట్టామా నిందించామా తరిమామా కూడా చూడదు ఒక కుక్క. ఇంటి యజమాని తాళం వేసి ఏ ఊరో వెళ్ళిపోతే ఏ రాత్రి వేళ ఒక దొంగ ఇంట్లో ప్రవేశిద్దామని ప్రయత్నిస్తుంటే ఏనాడూ పట్టెడు అన్నం పెట్టకపోయినా ఆ కుక్క అరిచి పెద్దగా మురిగి ఆ దొంగ ఆ ఇంటికి కన్నం వేయకుండా ఆ ఇంటిని కాపాడుతుంది. అందుకే సమస్త భూతముల యొక్క క్షేమాన్ని చూడవలసినటువంటి అవసరం గృహస్థు మీద ఉంది. ఎందుకనంటే గుర్రం వేగంగా పరిగెడుతోంది అంటే ఆ గుర్రం మీద కూర్చుని దాని డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం ఎక్కి కొండలెక్కుతున్నాడు. ఒక గాడిద మీద బరువులు వేసి మోయిస్తున్నాడు. నీటిలో ఈదుతున్న చేపని చూసి తాను నీటిలో ఈదడం నేర్చుకున్నాడు. పక్షి ఆకాశంలో ఎగరడం చూసి తాను ఆకాశగమనం తెలుసుకున్నాడు. అట్లాగే ఒక ఏనుక్కి దంతం ఎంత విలువైనదో ఎంత ప్రకాశవంతమైనదో అమూల్యమైనదో తెలుసుకుని ఆ దంతంతో బొమ్మలు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. నెమలి నృత్యం చేస్తే సంతోషిస్తున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో ఉన్న గొప్పతనాన్ని తన అభ్యున్నతి కొరకు వాడుకునేటటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులు ఆకలేస్తే ఒక జంతువు సంహరించి మాంసం తింటుందేమో కానీ ఒక జంతువులో తేజస్సుని ఇంకొక జంతువు తన ప్రయోజనానికి వాడుకోదు. కానీ అన్ని జంతువులలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి అన్నిటిలో ఉన్న వైభవాన్ని తన యొక్క క్షేమం కోసం అభ్యున్నతి కోసం వాడుకునేవాడు మనిషి ఒక్కడే. కాబట్టి మనిషికి కర్తవ్యం ఉంది, భూతయజ్ఞం చెయ్యాలి. తనొక్కడు తినడం కాదు, తిన్న తర్వాత కొంత పదార్థం మిగిలేటట్టుగా చూసుకొని ఆ పదార్థాన్ని పట్టుకెళ్ళి ఇంటి ముందు ఏ చెట్టు కిందో పెడితే అది మిగిలినటువంటి పక్షులు పశువులు ఇటువంటి వచ్చి తింటాయి. కాబట్టి యజమాని అటువంటి పని చెయ్యాలి. నిజానికి అతిథులను వాళ్ళకి పెట్టి అతిథి శేషంగా గృహస్థు అన్నం తినవలసి ఉంటుంది. ఆ గృహస్థు మీదనే మిగిలినటువంటి ఆశ్రమములన్నీ ఆధారపడ్డాయి. కాబట్టి గృహస్థాశ్రమం అనేటటువంటిది అంత పావనమైనది సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు.